హాయ్ సుష్మా, ఐ లవ్ యూ. సారీ రా. చాలా ఇష్టం నువ్వు అంటే. బోడదు కూడా బంగారం. సారీ బంగారం. ఎంత వెయిట్ చేసా. సారీ సుష్మా, నేను మాత్రం నెక్స్ట్ మావయ్య గారు సారీ అండి, నేను ఎంతో బాధ పెట్టాను. వన్ ఆఫ్ ద ఫ్రెండ్, నాకు మామగారు కాదు, వన్ ఆఫ్ ది ఫ్రెండ్, వన్ ఆఫ్ ది ఇన్స్పిరేషన్ కూడా కొన్ని విషయాల్లో. ఎందుకంటే ఇప్పుడు ఎస్ఎల్ఈడికి వచ్చి నాకు మీరు నేను ఎంత చెప్పినా కూడా మీరు నాకు ఇప్పుడు బాగా చూసుకోమని చెప్పారు. రెస్పాన్సిబిలిటీ నాకు మళ్ళీ తిరిగి వచ్చేసేవారు. మంచి మామగా, వన్ ఆఫ్ మై ఫ్రెండ్. సారీ సుష్మా, అగైన్ సారీ రా. ఐ లవ్ యూ. బాయ్. మెయిన్ రీజన్ ఎందుకంటే నేను అందుకే మాట్లాడలేదు నీతో కూడా. ఎవరితో కూడా మాట్లాడిపోతే మెయిన్ రీజన్ కూడా అదే. మస్తు మాట్లాడితే ఐ విల్ బీ కాన్ఫైడ్ అండ్ కాంట్ టేక్ ఎనీ యాక్షన్ ఆన్ మై సెల్ఫ్. సారీ సుష్మా, ఐ లవ్ యూ ఫర్ ఎవర్. బాయ్. ఫస్ట్ నా ఆత్మహత్య చేసుకుంటే కారణం ఎస్ఎం రెడ్డి అండి. ఎందుకంటే నా మీద తప్పుడు ఆడుకోవడం చాలా చేశాడు. నోటుకి ఏమో అబద్ధం ఆడుతూ మొదలుపెట్టేశాడు. నువ్వు ఆత్మహత్య చేయని అనక్కర్లేదు, పూజలు చేయక్కర్లా, నిజాయితీగా ఉండు చాలు. నిజం చెప్పు, అబద్ధాలు ఆడు. నా క్యారెక్టర్ని చంపు, క్యారెక్టర్ని చంపేస్తున్నావు. నా క్యారెక్టర్ చాలా ఇష్టం. తను చంపే కొద్దీ నాకు ఒక రకమైన కోపం వచ్చింది. నాకు ఐ కాంట్ అండి, నేను ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నా. ఐ కాంట్ ఏబుల్ టు ఎక్స్ప్లెయిన్. ఇలాంటి వాడిని తండ్రి ఒక ఎంత పగ. నేను బాగా చూసాను కాబట్టి నేను పగ అప్పుడు కొట్టలేదు కాబట్టి. నాకేం తెలుసు నేను కొడితే ఇష్టం అని. సూపర్ అయినేమో తండ్రి లాంటి అని చెప్పి, నువ్వు లేకపోతే మైండ్ అని చెప్పి ఆడిని మబ్బెట్టి అది డబ్బులు లాగేశాడు. ఇది తప్పించుకుంటాం కోసం దగ్గర సాక్షులు ఏమనుకుంటున్నాడు. ఇప్పుడు ప్రతి సాక్ష్యం పెడతానా, వీడు జగరీట్ సార్ పేరు ఎలా యూజ్ చేసుకున్నాడో మీకు ఎందురు. కానీ ఇది ఎంత పెద్ద అఫెన్స్ తీసుకెళ్ళి బొక్కలో పడేస్తారు. బెయిల్ కూడా ఉండదు. నిన్ను అమ్మాయిని కలిపి బొక్కలో పడేస్తారు. ఎందుకంటే ఇద్దరు జగరీట్ సార్ పేరు యూజ్ చేశారు. ఆ మైండ్ క్యాన్సిల్ అయిపోతుంది. మైండ్ నీకు చేసుకోమని ఇచ్చారు, అమ్ముకొని మనం ఇవ్వలేదు. ప్రతి ఓడికి అమ్మేసుకొని డబ్బులు తీసుకోమని ఇవ్వాల. అసలు మైండ్లో ఒక వర్కే జరగకుండా ఎలా మైండ్ ట్రాన్స్ఫర్ చేశావు నువ్వు? ఎవరిచ్చారు పర్మిషన్ నీకు వర్క్? వాళ్ళు పొలం ఇది ఇల్లు అమ్ముకున్నప్పుడు కూడా ఫేక్ అమౌంట్స్ చెప్తున్నారు అందరికి. ఫేక్ శాలరీస్, ఫేక్ అమౌంట్స్ అన్నీ ఇవన్నీ ఫేక్, కంప్లీట్ ఫేక్ అన్నీ ఫేకే. ఒకసారి మీరు వాళ్ళు పే స్లిప్స్ అడిగితే మీకు దొంగలు దొరికేస్తారండి. చుట్టాలు ఎవరు అడగారు కదా, పే స్లిప్స్ అడగారు కదా. గవర్నమెంట్ రాజకీయ పోలీసు కొంచెం చూసుకోవాలని నేను రిక్వెస్ట్ అంతే అండి. ప్లీజ్ ఐఎమ్ రిక్వెస్టింగ్ అండి. ఇట్స్ మై పెయిన్. క్యారెక్టర్ చంపేశాడు సార్. అసలు నా క్యారెక్టర్ చంపేశాడు. చాలామంది దగ్గర డబ్బులు తినేశాడు. మొత్తం 4 పార్ట్నర్స్ అన్న 4 పేర్లు కూడా చెప్పాడు. మైండ్లో 4 పార్ట్నర్స్, 4 పేరు, 5వ సూపర్ హెడ్ చెప్పాడు. ఆ రికార్డు కూడా బయట పెడుతున్నాను సార్. ఒకసారి మైనింగ్ హిస్టరీ తీసుకుంటే మీకు మొత్తం దొరికేస్తారు దొంగలు. ఆ మైనింగ్ కోసం నా క్యారెక్టర్ బయట చేస్తున్నారు. థ్యాంక్ యూ అండి. వరల్డ్లో ఫస్ట్ సారీ చెప్పొస్తున్నారు అయితే నేను సుష్మాకు చెప్పాలండి. ఎందుకంటే నాకేమైనా అవుతే ఫస్ట్ సఫర్ అయ్యి సుష్మా. అందుకే యాక్చువల్గా ఎన్ని రోజులు ఆగుతా కూడా కారణం ఇదే. ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది కదా, సాల్వ్ చేసుకుంటున్నాం. ఇలా ఆగుతలేదు, ఇంకా రెచ్చిపోతున్నారు. ఈ కుక్కల బ్యాచ్ ఇంకా రెచ్చిపోతున్నాయి. ఎందుకంటే దొంగోడు ముందు పెట్టుకున్నారు, ఆ చేత అబద్ధం ఆడేస్తున్నారు. ఎస్ఎన్ గారి చేత అబద్ధం ఆడేస్తున్నారు. ఆడే దొంగోడు, దొంగోడే నిజం చెప్తూనే సాక్ష్యం చెప్తుంటే ఎలా ఉంటుంది? ఆడు దొంగోడు చెప్తాడా? ద బిగ్గెస్ట్ దొంగ ఎవడంటే ఎస్ఎన్ రెడ్డి.
ప్రతి సాక్షిని బయట పెట్టేస్తున్నానండి. ఫస్ట్ సఫర్ అయ్యేది నా భార్యే. నాకేమైనా ఫస్ట్ సఫర్ అయ్యేది నా భార్య. సుష్మా సారీ. థ్యాంక్ యూ. బాయ్.